హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్యారెట్ బీన్స్ డ్రై కర్రీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. దానికోసం ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఇంకొక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. కొంచెం ఇంగువ, హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోండి. క్యారెట్ ముక్కలు మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. అప్పుడు క్యారెట్ ముక్క మెత్తబడుతుంది. ఆ తర్వాత మనం హాఫ్ ఇంచ్గా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని ఉడకబెట్టుకుంచుకోవాలి. వాటిని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడికించుకున్నామండి. ఇది డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు, లేదా కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు. కుక్కర్లో ఉడికిస్తే ఒక 2 విజిల్స్ వరకు ఉడికించండి అంతే, అంతకన్నా ఎక్కువ వద్దు. ఎక్కువ ఉడికిస్తే ముక్కలు మళ్ళీ మెత్తగా అయిపోయి చిదురైపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, బీన్స్కి మొత్తం కూరకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా కారాన్ని కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 3/4 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ కారంగా ఉంది. మీరు మీ కారాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది క్యారెట్ బీన్స్ కర్రీ. చాలా ఫాస్ట్గా, సులువుగా అయిపోతుంది. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన పప్పు పులుసు, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, లేదా అన్నంలోకి అద్దుకుని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.